నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పలు రాజకీయ అంశాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు మనతో. సార్ నమస్తే. నమస్తే అమ్మ. పలు రాజకీయ అంశాల మీద చర్చించే ముందుగా ఇటీవల టీటీడీకి తిరుమల దేవస్థానానికి వెళ్ళేటువంటి కాలినడకతో వెళ్ళేటువంటి భక్తులకు ఒక చిన్న అబ్బాయికి పులిబారిన పడి చిన్న బాలిక మరణించడం జరిగింది. దాన్ని సాకుగా చూపించి ఈరోజు టీటీడీ కాలినడకనటువంటి వెళ్ళేటువంటి వ్యక్తుల్ని ఆ సంఖ్యని తగ్గించే చర్య చేపడతా ఉంది. సరైన చర్యలు తీసుకోవట్లే. కర్రని ఇవ్వడం ఏంటి, వెళ్ళేటువంటి వేరే ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోకపోకుండా ఒక కర్రను అందించడం ఏంటి, ఆ కర్రతో ఏ మేరకు వాళ్ళని వారు రక్షించుకోగలుగుతారు అని చెప్పేసి చర్చ నడుస్తుంది సార్. దీని మీద అదే సోషల్ మీడియాలో కూడా దీని మీద చాలా మీమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అది చెప్పాలి అంటే అదొక స్టూపిడ్ ఐడియా. కొంతమంది కాలినడకన వెళ్ళే వాళ్ళకి ముందు సంఖ్యను తగ్గిస్తున్నారు, టైమింగ్స్ కుదించారు. సో ఆ అయినా సరే కాలినడకన వెళ్ళేవారికి, ఎందుకంటే మొక్కులు ఉంటాయి. ఇప్పుడు మన హిందూ సెంటిమెంట్ వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు నేను నడిచి కొండకు వస్తానని మొక్కుకునే వాళ్ళే కొండెక్కుతారు. అంతేగాని ఆ 50 రూపాయలు బస్ ఛార్జీ పెట్టుకోలేక నడిచి ఎవరో కొండెక్కరు. ఫండమెంటల్గా ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లా. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కానీ, కొత్తగా వచ్చిన చైర్మన్కి కానీ భక్తుల మనోభావాలు వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళ ధోరణి ఏంటో నాకు అర్థం కావట్లా. సో ఇప్పుడు సంఖ్యా సకారికి పైగా తగ్గించి అంటే నడిచి కొండకి ఎక్కుదామనే భక్తులు వారి మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మొక్కిన మొక్కు తీర్చుకోకపోతే అది సైకలాజికల్గా చాలా ఇబ్బంది వాళ్ళకి, నిజమైన భక్తులకి, ఎలాంటి డమ్మే వాళ్ళకి కాదు. భక్తులు తగ్గారు, వాళ్ళకి ఏదో కర్రలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఒక కర్ర చేతిలో ఉంటే వన్య ప్రాణులు కాదు, వన్యమృగాలు, పులులు, లేకపోతే చిరుత పులి కన్నా వేగం. సో చిరుత పులులు ఇటువంటివి కర్రతో కంట్రోల్ అవుతాయి అని ఎక్కడా కూడా చెప్పలా. అదే, ఎందుకంటే వారి ఆలోచన వేరు. వారి ఆలోచన కొండపైకి నడిచి వచ్చే భక్తుల్ని ఎలా తగ్గించాలి. మేబీ ఈ భక్తులు నరకదారిలో కన్నా అందరూ ఎక్కువ బస్సులోనే ప్రయాణానికి సిద్ధమయ్యారు. మేము పొల్యూషన్ ఫ్రీ బస్సులే వాడతాం కాబట్టి, మరి ఏదన్నా ఎవరో ఒక కాంట్రాక్టర్ కంపెనీకి ఎక్కువ బస్సులు ఇస్తున్నారు ఆర్డరు. సో అటువంటి ఎలక్ట్రా అనే బస్సులు, ఇంకో 100 బస్సులు కొనడానికి ఏదన్నా స్కెచ్ చేసుకున్నారా? ఎందుకంటే బస్సుకు 50 లక్షలు మిగిలిలో ఉన్నాయి వాళ్ళకి. సో 100 బస్సులు కొంటే 50 కోట్లు మిగులుతాయి. ఏమో ఎటువంటి ఆలోచనలు. నడకదారి భక్తుల్ని నిరుత్సాహం ఎలా పరచాలి అనే ఒక కుట్రతో ఇది సాగుతుందా అనే అనుమానాలు కూడా భక్తుల్లో ఈరోజు వస్తున్నాయి. మరి ఈ కర్ర విధానాన్ని చాలా అందరూ విమర్శిస్తున్నారు. ఇంకా నయం మనిషికి గొడ్లేస్తా అన్నాడు కాదు, లేకపోతే ఒక కోడి కత్తిస్తానన్నాడు కాదు అనే విధంగా కూడా చాలా మీమ్స్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏదైనా భగవంతుడికి భక్తుడిని దూరంగా చేసే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు అయితే ఈరోజు భక్తుల్లో వచ్చిన మాట వాస్తవం. అనుమానాలు, ఇటువంటి సంఘటనలు, వారు మాట్లాడే మాటలు, పైగా నిన్న మరి కొత్తగా ఎంపికైన చైర్మన్ గారు, మరి ఆయనకి కెమెరాలు, ఆయన పుట్టినప్పుడు కెమెరాలు లేవట. మరి నాకు తెలిసి మరి మా తాతగారు చిన్నప్పుడే ఆయన దిగిన ఫోటోలు మా ఇంట్లో ఉన్నాయి. మా తాతగారి తండ్రి గారి దిగిన ఫోటోలు కూడా మా ఇంట్లో ఉన్నాయి. మరి వారికి అటువంటి చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఆయన కెమెరాలు లేవు నా చిన్నప్పుడు, అందుకని తిరుపతి కొండ ఫోటోలు లేవు. వీడియోస్, సినిమా క్లిప్పింగ్సే ఉన్నాయి. తిరుపతి కొండ ఆ రోజుల్లో ఫ్రీగా షూట్ చేసేవారు. అక్కడ అసలు బోడిగుండులాగా ఉండేది కొండ అని, బోడిగుండుతో కూడా ఆయన పోల్చారు. అంటే అది తీవ్రంగా భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడం. తిరుపతి కొండల్ని బోడిగుండుతో పోల్చిన వ్యక్తి
అంటే ఏమని అనాలో కూడా నాకు మాట రాట్లా. మరి నాకు గతంలో ఆయనతో చాలా మంచి పరిచయం ఉంది, చక్కటి సౌమ్యుడని అనుకున్నా. మరి అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మరి చదవలసిన అగత్యం వచ్చిందా పాపం ఆయనకి నాకు తెలియదు. బోడిగుండుతో తిరుపతిని, గతంలో ఉన్న తిరుపతి కొండల్ని బోడిగుండు అనే పదం వాడారు అంటే డెఫినెట్గా ఆయన ఆ పదవికి అర్హుడు కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో పదవులకు అర్హుడు కావచ్చు. మరి తిరుపతి కొండల్ని ఆయన చిన్నప్పుడు బోడిగుండులుగా ఉండేవి, అక్కడ చిరుతలు లేవు, చెట్లు లేవు, అదంతా బీడు భూముల్లో ఉండేవి. సరే ఫోటోలు లేవు కాబట్టి మా చిన్నప్పుడు ఇప్పుడు అవి చూపెట్టలేకపోతున్నాం, కానీ అదంతా బోడిగుండు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మరి అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడే వ్యక్తులు, కర్రలు ఇస్తాం మానవాళికి ప్రథమ ఆయుధం కర్ర అని మాట్లాడే వ్యక్తులు, చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు దట్టమైన అడవిలో ఉంది, ఆ 1.2 కిలోమీటర్స్. దానికి సింపుల్గా మనకు ఆల్రెడీ అనుమతి ఉన్న దగ్గర ఒక వాక్వే వేసుకుంటే ఆ కింద నుంచి జంతువులు వెళ్ళిపోతాయి, పైనుంచి మనుషులు వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నరకదారికి అటు ఇటు మెష్ ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ వన్య ప్రాంత అడవిలో ఎక్కడైతే క్రాస్ మూమెంట్ ఉంటుందో అక్కడ అబ్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అని అటవీ శాఖ నిబంధనలు ఉన్నాయి. దాని వరకు ప్రికాషన్ ఓవర్ బ్రిడ్జ్ 10 కోట్లు అవుతుందేమో మహా అయితే, బాగా ఎక్కువ అయితే అంత కూడా అవ్వదు. సో దానికోసం వీళ్ళు ఎంత రాద్ధాంతం చేసి భక్తుల్ని భయభ్రాంతులకి గురి చేసి వెంకటేశ్వర స్వామి కొండల్ని 7 కొండల్ని బోడిగుండ్లుగా అభివర్ణించి మరి చాలా దురదృష్టం. వెళ్ళా 3-4 సార్లు వెళ్ళా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం వాటి నుంచి search ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి నేను వెళ్ళినప్పుడు? ఇప్పుడు అదే, ఇప్పుడు గాలిగోపురం దగ్గర నుంచి అలిపిరి నుంచి గాలిగోపురం వరకు నో ఇష్యూ. అక్కడ పెద్ద అరణ్యమే లేదు, అంతా షాప్స్ అన్నీ ఉంటాయి, వెండర్స్ అందరూ ఉంటారు. ఆ గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు థిక్ ఫారెస్ట్ 1.2 కిలోమీటర్స్. అక్కడ జంతువుల మూవ్మెంట్కి అడ్డం లేకుండా ఫ్లైఓవర్ వేసుకోవాలి అంతే, అంతకుమించి ఏం చేయక్కర్లా. అది మానేసి నానా చెత్త మాట్లాడుతున్నారు. సరే, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ చెప్పుకోవడం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ కానీ కేంద్రం. మరి హిందూ దేవాలయాల దగ్గర ఈ విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకని చెప్పేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కానీ సూచనలు చేయడం కానీ? మరి అది ఆ పార్టీ సభ్యుల్ని, లేకపోతే ఆ పార్టీ కొత్తగా అధ్యక్షురాలు వచ్చారు వారిని అడగాలి. ఆ పార్టీ తరపున నేను చెప్పలేను. నేను ప్రస్తుతానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నా కర్మ కొద్దీ ఉన్నా. వాళ్ళని నన్ను సస్పెండ్ చేయడు. సో చేయనంతసేపు నేను ఆ పార్టీ సభ్యున్నే కాబట్టి ఆ పార్టీ సభ్యుడిగా నీకు చెప్తున్నా, మా ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పు. వాళ్ళు ఎందుకు కలగజేసుకోవట్లేదంటే అది వారిష్టం. హిందూ ధర్మ పరిరక్షణ కొరకై నేను నాకు బీజేపీ పార్టీ దగ్గరికి ఏమైనా సూచన పెట్టడం జరిగిందా? అంటే మరి మొన్నే జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళ హైకమాండ్ అన్ని. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని చేసినప్పుడు కానీ, ఇటీవల మళ్ళీ రెండోసారి భూమన కరుణాకర్ సాక్షాత్తు ఎలక్షన్ అఫిడవిట్లోనే క్రిస్టియన్ గా చెప్పుకున్నటువంటి వ్యక్తి. అంటే ఎలక్షన్ అఫిడవిట్ లో మరి నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి సర్క్యులేట్, అది కరెక్టా కాదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈసీ క్రిస్టియన్, అందులో ఎటువంటి సందేహం లేదు. అతను ఎలక్షన్ అఫిడవిట్లో క్లియర్గా ఉందని నేను చూసా. ఇది ఎలక్షన్ అఫిడవిట్ అవునా కాదా అన్నదే కరుణాకర్ రెడ్డి గారిది నాకు తెలియదు. టు మై నాలెడ్జ్ వారి అమ్మాయిని క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు, కానీ టు మై ఇన్ఫర్మేషన్ దట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, ఆయన క్రిస్టియన్ అయితే కాదు, హిందువే. కానీ మరి ఒక క్రిస్టియన్ మతస్థుడి అజమాయిషీలో మరి అతనికి ఆ పదవి వచ్చింది కాబట్టి
వారి ప్రభావం ఏదన్నా ఎక్కువగా ఉందా? ఎందుకంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు, దట్స్ ఇమ్మెటీరియల్. అకార్డింగ్ టు మీ ముఖ్యమంత్రి అనేది అదొక బాధ్యత తప్ప అదొక పెద్ద రాచరకంలాగా ఫీల్ అవుతున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి. బట్ అకార్డింగ్ టు మీ అతను తిరుపతిలో రూల్స్ ఎవరైనా ఫాలో అవ్వాలి. ఈవెన్ మిస్సెస్ గాంధీ, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా, గతంలో ఇందిరాగాంధీ ఎవరు వచ్చినా కూడా అక్కడ ఐ థింక్ సోనియా గాంధీ గారే, ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ అక్కడ రాశారు, దో ఆమె క్రిస్టియన్, నాకు అట్మోస్ట్ ఫెయిత్ ఉంది కాబట్టి నేను వస్తున్నానని. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్, ఆయన అడగను కూడా అడగల, అయినా మీ టెంపుల్లో ఏదైనా రూల్ ఉంటుంది కదా అని చెప్పి ఆయన దో ఆమె ముస్లిం, ఐ హ్యావ్ అట్మోస్ట్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్పి అక్కడ రాసి అడిగి మరీ రాసి వచ్చారు. ఈ కుర్రోడికి చెప్పారు, కుర్రోడు అని ఎందుకు అంటున్నానంటే నేను ఆయన ముసలోడు, నేను కుర్రోడు అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి కుర్రోడు అంటున్నా. ఈ కుర్రోడికి ఆ దేవాలయం రూల్స్ ఫాలో అవ్వాలన్న విచక్షణ జ్ఞానం కూడా లేదు, ఫాలో చేయించాలి అన్న దమ్ము ధైర్యం అలా చిన్నానికి లేదు. అదే వెంటనే పదవి తీసేస్తాడని. సో మనం పెట్టుకున్న రూలు మన దేవాలయంలో మనం ఇదే జగన్మోహన్ రెడ్డిని కేరళ వెళ్ళమనండి, గురువాయూరప్ప టెంపుల్కి ఇసిరావతలు పడేస్తారు. ఎందుకంటే ఇతను హిందూ మతం మీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది, నేను క్రిస్టియన్ అయినప్పటికీ అని పెట్టడం, సంతకం పెట్టడం. ఎందుకంటే అతనికి విశ్వాసం లేదు కాబట్టి, ఓట్లు పోతాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది అని ఎఫిడవిట్ మీద సంతకం పెట్టాలి అంటే ఆ వార్త బయటకు వస్తే అతని మతస్థుల ఓట్ బ్యాంక్ పోతుందని భయం. ఎందుకు సార్ ఇప్పుడు దసరా ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, ఇంకా శ్రీరామ కళ్యాణం జరిగినప్పుడు సాక్షాత్ మనం వారు పాల్గొంటున్న చూస్తాం కదా సతీ సమేతంగా. సతీ సమేతంగా అనమాగా సార్ ఎక్కడొచ్చాడు సతీ సమేతంగా తెలుసా నీకు? ఇంట్లో వేసిన సెట్